హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్స్ మీద ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఈ నెల 19వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. అంటే తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్ అయితే పెట్టబోతుంది. ఏ ఏ స్కీములకి బడ్జెట్ పెట్టబోతున్నారనేది కొద్దిగా సమాచారం అయితే మనకు తెలిసిందండి. దాని గురించి పూర్తి వివరాలు అయితే చెప్తాను. దయచేసి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ నెల 19వ తేదీ నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ గవర్నమెంటు ఇంకా 6 గ్యారెంటీల్లో మరికొన్ని స్కీమ్స్ అయితే అమలు చేయడం కోసం, అంటే ఇంకా ఒక 2 స్కీమ్స్కి అమలు చేయడానికి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను. ఇదిగోండి, దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ ఉంటే చదవండి. గ్యారెంటీలు, స్కీమ్లు. 6 గ్యారెంటీల అమలులో భాగంగా మిగిలిపోయిన స్కీమ్లను కొత్త ఆర్థిక సంవత్సరంలో పట్టాలెక్కించడానికి ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా ప్రస్తుతం 2000గా ఉన్న ఆసరా పెన్షన్లను కనీసం 3000కు పెంచేలా అంచనాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ఏటా 3000 కోట్ల నుంచి 4000 కోట్ల అదనపు భారం పడనుంది. మహాలక్ష్మి గ్యారంటీల్లో భాగంగా అర్హులైన మహిళలకు 2500 ఇచ్చే స్కీమ్ను కూడా ఈ బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని సెక్రటేరియట్లోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రాజీవ్ యువ వికాస పథకానికి బడ్జెట్ భారీగానే కేటాయింపులు చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా 14,000 కోట్ల మేర కేటాయించే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో అటు గ్రామాలకు ఇటు మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధుల వరద పారించనున్నట్లు చర్చ జరుగుతున్నది. చూశారు కదా అండి, ఆసరా పెన్షన్ల పెంపు అయితే జరగబోతుందంట. అంటే దానికి సంబంధించిన బడ్జెట్ అయితే రేపు 19వ తారీఖు పెట్టబోతున్నారని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినా కానీ చాలామంది నమ్మలేదండి. మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టే, ఇంతకుముందే మనకు తెలిసింది వీడియో ద్వారా తెలియచేశాను. ఈ నెల బడ్జెట్లో పెట్టబోతున్నారని కూడా నేను చెప్పాను చాలా వీడియోల ద్వారా. కావాలంటే మీరైతే చెక్ చేసుకోవచ్చు, మన వీడియోస్లో ఉంటాయి. రేపు 19వ తారీఖు 6 గ్యారెంటీల్లో భాగంగా 2 గ్యారెంటీలకైతే, అంటే ఇటు ఆసరా పెన్షన్స్ 2016 సాధారణ పెన్షన్ నుంచి 3016కు చేస్తారంటండి. అంటే 1000 రూపాయలు మాత్రమే పెంచబోతున్నారంట. దీనివల్ల 3000 కోట్ల నుంచి 4000 కోట్లకు అదనపు భారం పడనుందంట. అంటే సాధారణ పెన్షన్లు మాత్రమే పెంచుతారని దీని అర్థం అండి. ఇంకా మరి వికలాంగుల పెన్షన్ పెంచే అవకాశం కూడా లేనట్లేనేమో మరి. ఇకపోతే రెండో స్కీము మహాలక్ష్మి స్కీమ్ 2500 రూపాయలు ఇస్తామన్నారు కదండి. వాటికి సంబంధించిన బడ్జెట్ కూడా పెడుతున్నారంట. వాటిని కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారంట అండి. ఇక వాటికి అర్హతలు ఏంటి, అసలు ఈ 2500 ఎవరు అర్హులు అనే పూర్తి వివరాలు కూడా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమిటి, అసలు ఎవరు అర్హులు అనేది కూడా నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అంటే కొత్తగా సబ్స్క్రైబర్లు వస్తూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియో ద్వారా కూడా పూర్తి వివరాలు అయితే అందిస్తాను. ఈ 2500 స్కీమ్కి ఎవరు అర్హులు కాదు అనేది కూడా తప్పకుండా నేను చెప్తానండి. సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ప్రస్తుతానికైతే రేపు 19వ తారీఖున ఈ బడ్జెట్ సమావేశాలు అయితే జరగబోతున్నాయని తెలుస్తుంది. వాటిల్లో ఈ ఆసరా పెన్షన్ పెంపు, మహాలక్ష్మి 2500 కూడా పెంచుతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇప్పుడు మీకు ప్రూఫ్తో సహా చూపించాను కదా అండి. ఆ సాధారణ పెన్షన్స్ 1000 రూపాయలన్నా పెంచుతున్నారు కనీసం. మరి వికలాంగుల పెన్షన్ సంగతి ఏమవుతుంది తెలియట్లేదు. పాపం మరి వాళ్ళకు కూడా ఒక 1000 రూపాయలు పెంచితే, వాళ్ళకు కూడా బడ్జెట్ సిద్ధం చేస్తే వాళ్ళకు కూడా సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే సాధారణ పెన్షన్ కన్నా ఎక్కువగా అత్యంత అవసరమైనది వికలాంగులకి అండి. వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంటే సాధారణ పెన్షన్ పెంచకూడదని కాదు, కానీ వికలాంగులకు కూడా పెంచితే బాగుంటుంది. ఎందుకంటే ఈ పెన్షన్ డబ్బులే వాళ్ళకి భరోసా కాబట్టి, వాళ్ళు ఎవరి మీద ఆధారపడి బ్రతకాలన్నా ఇబ్బంది పడతారు కాబట్టి, ఆ పెన్షన్ డబ్బులు కనుక వాళ్ళకు వస్తూ ఉంటే వాళ్ళకి ఆ పెన్షన్ డబ్బులు సరిపోతాయి కాబట్టి మందులకు కావచ్చు, ఇంక ఇతరత్ర అవసరాలకు కావచ్చు,
వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళకి ఆ పెన్షన్ డబ్బులు ఉపయోగపడతాయి. మరి దీని మీద కూడా గవర్నమెంట్ పునరాలోచించుకొని దీని మీద కూడా బడ్జెట్ సిద్ధం చేయాలని చాలామంది కోరుకుంటున్నారు. సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి అందరికీ షేర్ చేయండి. అంతేకాదు వికలాంగుల పెన్షన్ మీరు ఎంతమంది పెరగాలని కోరుకుంటున్నారో దాన్ని బట్టి కూడా మీరు కామెంట్ చేసి ఇతరులకు షేర్ చేస్తే ఇది అధికారుల దాకా వెళ్తుందండి. దయచేసి అందరికీ షేర్ చేయండి. మనం ఇంతకుముందు పెన్షన్లు పెంచాలని ఎన్నో వీడియోలు పెట్టాము. ఈ పెన్షన్దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టామండి. వేల కొలది లక్షల కొలది అప్లికేషన్లు వస్తున్నాయి ఈ పెన్షన్దారుల నుంచి అని. దయచేసి ఈ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలని వీడియోలు కూడా పెట్టాము. ఎట్టకేలకు ఈ బడ్జెట్లో అయితే ఈ పెన్షన్ల పెంపుకు రంగం సిద్ధం చేస్తున్నారు కాబట్టి మీరు ఈ వీడియో ద్వారా అందరికీ మీ ఫ్రెండ్స్లో, గ్రూప్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. ప్లస్ కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి షేర్ చేసేటప్పుడు. మాకు కూడా బడ్జెట్ పెంచాలి అని చెప్పేసి మరి వికలాంగులకు కూడా పెంచాలని చాలామంది కోరుకుంటున్నారు. మన ఛానల్ ద్వారా కూడా చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు మాకు కూడా పెంచాలని. ఇంతకుముందు వీడియోల్లో చాలామంది అయితే అడిగారు మాకు వికలాంగుల పెన్షన్ ఎప్పుడు పెంచుతారు అని చాలామంది కామెంట్స్ చేశారు. ఈ వీడియో ద్వారా అధికారులకు చేరేదాకా కూడా వికలాంగుల పెన్షన్ కూడా పెరగాలని షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి సాధారణ పెన్షన్ అయితే 1000 రూపాయలు పెంచుతున్నారు. ఈ వికలాంగులకి మరి పెంచే అవకాశం కనిపించట్లేదు. మరి మీరు ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేసి అధికారుల వద్దకు వెళ్ళేదాకా మీ వంతు ప్రయత్నం మీరు కూడా చేయండి. ఎందుకంటే మీ గురించి నేను ఈ వీడియో టాపిక్ అనేది తీసి మీ నుంచి నేనైతే అడుగుతున్నాను. మరి మీరు కూడా మీ వంతు ప్రయత్నం మీరు కూడా చేయండి. వికలాంగుల పెన్షన్ పెరగాలని కోరుకుంటున్నాను కాబట్టి మీలో కూడా చాలామంది నన్ను కామెంట్స్ ద్వారా అడిగారండి వికలాంగుల పెన్షన్ ఎప్పటి నుంచి పెరుగుతుంది అని చెప్పేసి చాలామంది అడిగారు. అడిగిన వాటికి నేను ఎంతోమందికి సమాధానం చెప్పానండి. కొత్త బడ్జెట్లో పెట్టబోతున్నారంట అని. కాకపోతే ఈ సాధారణ పెన్షన్ గురించి పెడుతున్నారు కానీ వికలాంగుల పెన్షన్ గురించి బడ్జెట్ అయితే మరి లేదు. మీరైతే ఒకసారి మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది ఉంటే అంతమందికి మాకు కూడా పెంచాలని ఈ వీడియో ద్వారా షేర్ చేయండి. అధికారుల వద్దకు వెళ్ళేదాకా వాళ్ళు కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ.